ఏపీలో ఆరోగ్యశ్రీ ఎక్కడ నిలిచిపోలేదన్నారు మంత్రి సత్యకుమార్. సేవల్లో ఎక్కడ అంతరాయం కలగలేదని అన్నారు. ఆసుపత్రులకు ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,47,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రియాథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ తమ పరిధిలో ఉంటున్నాయి.